ప్రధాన కార్యదర్శిని రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ప్రాజెక్టులో అంగన్వాడీలో రిలే నిరాదీక్ష ప్రారంభించడం జరిగింది. ఏదైతే న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయో గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేస్తున్నారు. సమ్మె చేస్తున్నప్పుడు టెంటల దగ్గరికి ఏదైతే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వ నాయకులు ఆ రోజున వచ్చి మీరు మమ్మల్ని గెలిపించండి, మేము గెలిచిన వెంటనే మీకు ఏదైతే న్యాయమైన కోరికలు ఉన్నాయో డిమాండ్స్ ఉన్నాయన్నీ మేము నెరవేరుస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. కానీ ఈ రోజుకి 2 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ ఎక్కడా కూడా వాళ్ళు ఇది కూడా అంగన్వాడీలు చేసింది లేదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చెప్తున్నాం, ఏదైతే మీరు ఆ రోజున మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకోండి. అంగన్వాడీలకి గత ప్రభుత్వాన్ని ఏ విధంగా కూలదోశారో ఈ యొక్క మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే రేపు రాబోయే కాలంలో కూడా మీకు అదే గతి పడుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. వాళ్ళు అడుగుతున్నది ఏదేం కాదు, కనీస వేతనం 26,000 రూపాయలు ఇమ్మన్నారు, కానీ మీరు ఇచ్చేది 11,500 రూపాయలు. అదే కాకుండా లబ్ధిదారులకి సరైన పోషకాహారం ఇవ్వట్లేదు, వాళ్ళకి సరైన ఫుడ్ ఇవ్వట్లేదు, క్వాంటిటీ తగ్గుతుంది, క్వాలిటీ తగ్గుతుంది. కాబట్టి అప్పుడు తగ్గుతుంది ఎవరిని అంటున్నారు? అంగన్వాడీలు సరిగ్గా ఇవ్వట్లేదు అన్నారు తప్ప ప్రభుత్వం ఇవ్వట్లేదు అన్న విషయం వాళ్ళకి మేము తెలియపరిచాం. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం చేసి ఏదైతే లబ్ధిదారులకి సరైన ఫుడ్ ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వేసవి సెలవుల్లో అన్ని స్కూల్స్, ప్రభుత్వ స్కూల్స్ అన్నీ కూడా సెలవుల్లో ఉంటే అంగన్వాడీలు చిన్న పిల్లలను పెట్టుకుని వేసవి మే నెలలో కూడా పనిచేస్తున్నారు. అలా కాకుండా